నిన్ను ఘనపరచటానికి, నీ వాక్యపు సంగతులను మేము తెలుసుకోవటానికి ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు కలిగించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరూ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవటానికి తగిన సహాయం చేయండి. నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. మీ మాటలు మా జీవితానికి ఎంతో మేలుకరముగా, మా బ్రతుకులను సరియైన విధానములో నడిపించేవిగా మాకు త్రోవనై ఉన్నవి కనుక ఆ త్రోవలో మేము నడిచి నిత్య జీవాన్ని సంపాదించుకొనుటకు తగిన సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచి మత్తయి సువార్తలో నుండి మరికొన్ని సంగతులు మేము తెలుసుకొనుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో నుండి మనం మత్తయి సువార్తను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు, సూచక క్రియలు, అనేక మందిని స్వస్థపరచటం, ఇవన్నీ తన గ్రంథంలో ప్రియులారా చేసినటువంటి విషయాలన్నీ కూడా వ్రాసి ఉంచినట్లుగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కొన్ని పట్టణాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రాంతాలను శపిస్తూ మనకు కనబడుతున్న సందర్భం ఈరోజు మనకు ప్రియులారా వాక్యాంశంగా మనము తీసుకుందాం. రండి, బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ బైబిల్ తెరచి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనం వరకు మనము చదువుకుందాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నానెను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగములో ప్రభువైన యేసుక్రీస్తు వారు 3 ప్రదేశాలను గురించి లేక 3 పట్టణాలను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి కొరాజీను, రెండవది బేత్సయిదా, మూడవది కపెర్నహూము. 3 పట్టణాలను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ప్రభువారు ఈ 3 పట్టణాలను తీసుకున్నాడంటే, ఈ పట్టణాలలో దేవుడు చాలా అద్భుతాలు చేశారు.
ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎంతో బోధ వినిపించబడినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా కపెర్నహూము అనేటువంటి ఈ పట్టణం చాలా పేరు మోసిన పట్టణం. ఆ పట్టణం నిజంగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం కారణం యేసుక్రీస్తు వారే. ఎందుకంటే యేసు ప్రభువారు పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో, నివాసము చేసింది కపెర్నహూములో. ఈ మూడు ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఈ మూడు, యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు అనగానే మనకు ఏం జ్ఞాపకం రావాలి? బెత్లెహేము జ్ఞాపకం రావాలి. యేసు ప్రభువారు పెరిగింది ఎక్కడ? నజరేతులో పెరిగాడు. యేసు ప్రభువారు నివాసం చేసింది ఎక్కడ? కపెర్నహూము అనేది ప్రియులారా లేఖనాలు మనకు చెబుతున్నటువంటి ఒక గొప్ప విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టటమేంటి, నజరేతులో పెరగటమేంటి, కపెర్నహూములో నివాసం చేయటమేంటి అని అంటే, ప్రియులారా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు కంటే ముందున్నటువంటి ప్రవక్తలందరూ యేసు ప్రభువారు బెత్లెహేములో పుడతాడు అని ప్రవచించారు. ప్రవచనానుసారంగా బెత్లెహేమునకు వారు వెళ్ళవలసి వచ్చింది. అక్కడే మరియ దినములు నిండాయి, ప్రసవ దినాలు. అక్కడే ఆమె బిడ్డకు జన్మనిచ్చినట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఇక ఆ తరువాత మరలా తిరిగి యోసేపు మరియలు నివాస స్థలమైన నజరేతుకు యేసు ప్రభువును తీసుకొచ్చారు. 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారు అక్కడే వారి మధ్యలోనే ఎదిగాడు. 30వ సంవత్సరమున ఆయన బాప్తిస్మం పొంది ఆయన కపెర్నహూము పట్టణానికి వచ్చి అక్కడ ఒక ఇంటిని రెంటకు తీసుకొని ఆయన చుట్టుప్రక్కల ప్రాంతాలకు సువార్త చేసినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఒకసారి రండి, మత్తయి సువార్త దైవ గ్రంథములో మనము చూడగలిగితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. నజరేతు విడిచి జబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఏవండి, యేసు ప్రభువారు ఏమి విడిచి ఎక్కడ కాపురం పెట్టాడు? ఆయన నజరేతును విడిచిపెట్టాడు, కపెర్నహూముకు వచ్చి ఆయన కాపురం ఉన్నట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. కపెర్నహూముకు వచ్చినటువంటి ప్రభువు అక్కడ నివాసం చేస్తూ ఆ గలిలయ సముద్రము చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలే బేత్సయిదా, కొరాజీను అనేటువంటి పట్టణాలు, ప్రదేశాలు. కొరాజీను అనేటువంటి ప్రియులారా ఆ యొక్క పేరు అంతకుముందు జూలియా అనేటువంటి పేరుతో పిలువబడింది. దైవ గ్రంథంలో ఈ 3 పట్టణాలలో ప్రభువు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ దగ్గరగానే ఉంటాయండి. మీరు ఒకవేళ క్రొత్త నిబంధన పాలస్తీనా అనే మ్యాప్ ఉంటుంది చూడండి, చివరిలో మీ బైబిల్ చివరిలో క్రొత్త నిబంధన పాలస్తీనా అని ఉంటుంది చూడండి. మీ బైబిల్లో చివరిలో మ్యాపులు ఉంటాయి చూడండి. కనబడిందా? అక్కడ మీకు మధ్యలో ఒక గలిలయ సముద్రం అని ఉంది చూడండి. కానా అనేటువంటి ప్రాంతం, అక్కడే మనము కపెర్నహూము, దానిపైన మనము కొరాజీనా చూస్తున్నాం. ఇటు కుడి వైపున మనము బేత్సయిదా చూస్తున్నాం. ఒకవేళ అక్కడ కాకపోతే ఇక్కడ కూడా చూడండి, మ్యాప్లో కనబడుతుంది.
మధ్యలో తెల్లగా మనకు కనబడుతుంది చూసారా, అది గలిలయ సముద్రం అండి. అది గలిలయ సముద్రం. గలిలయ సముద్రము ఆ ప్రక్కన మీరు ఎడమ వైపున చూస్తే మీకు కపెర్నహూము కనబడుతుంది చూడండి. కొంచెం పైన చొక్కొంద చూడండి, కపెర్నహూము కనబడుతుందా? సీ ఆఫ్ గలిలీ అని ఉంది కదా, అది సముద్రం, గలిలయ సముద్రం. దానికి పైన ఒక చొక్క అదిగో చూపిస్తున్నారు చూడండి, కపెర్నహూము. కపెర్నహూముకు పైన మనకు రెడ్ ప్రిలారా అక్కడ సింబల్ చూడండి, అక్కడ పైన కొరాజీన్ అని కనబడుతుంది చూడండి, అది కొరాజీన్. ఆ రైట్కి చూస్తే మనం బేత్సైదా అని కనబడుతున్నాయి. అంటే ఇవన్నీ గలిలయ సముద్రానికి చుట్టూ ఉన్న ప్రదేశాలు. యేసు ప్రభువారు ఏమో కపెర్నహూములో ఉన్నారు. కపెర్నహూములో ఆయన నివాసం చేస్తూ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆయన ఎంతో సువార్త చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అందులో కొన్నిటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రండి. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. బైబిల్ గ్రంథములో మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలండి ప్రియులారా, ఇదే మీరు మత్తయి సువార్తలో కూడా ఈ సందర్భాన్ని మీరు చూడండి. వాక్యములో 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశించెను. ఇక్కడ మీరు గమనించాలి, మార్కు సువార్తలో కపెర్నహూములోనికి వచ్చెను అని ఉంటుంది, మత్తయి సువార్తలో తన పట్టణము అని ఉంది చూడండి. అక్కడ తన పట్టణం అంటే కపెర్నహూము ఎవరి పట్టణం అయిపోయింది? యేసుక్రీస్తు వారు నివాసం చేస్తున్నారు గనుక ప్రియులారా, ఆ పట్టణమంతా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సొంత పట్టణం అయిపోయినట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి మనము చూడొచ్చు. ఎందుకు సొంత పట్టణం అయిపోయింది ఈ కపెర్నహూము అనేది మనము ఆలోచన చేస్తే ప్రియులారా, కపెర్నహూములో ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు కానీ ఆయన చేసిన అద్భుతాలు కానీ ప్రియులారా జరిగిన తర్వాత చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ కపెర్నహూము పట్టణం ఒక మంచి పట్టణముగా పేరు పొందింది. కపెర్నహూము అనగానే ప్రజలకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే యేసుక్రీస్తు వారు జ్ఞాపకం వస్తున్నారు. ఏది? యేసుక్రీస్తు వారు ఉన్న పట్టణమే కదా కపెర్నహూము అంటే. అవును అని ఆ ప్రజలందరిలో కూడా ఆ పట్టణము ఒక మంచి పట్టణముగా పేరు పొందినట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి చరిత్రను బట్టి మనము చూడవచ్చు. కపెర్నహూము ప్రియులారా, ఈ కపెర్నహూము పట్టణములో యేసు ప్రభువారు నివాసం చేస్తూ ఉండగా ఒక రోజున ఆయన తన ఇంటిలో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ వాక్యము వినటానికి ఎంతోమంది ప్రజలు ప్రియులారా వచ్చేశారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ఖాళీ లేకుండా కిక్కిరిసిపోయారు ఆ ఇంటిలో. అయితే ఒక 4 వ్యక్తులు ఒక పక్షవాయువు కలిగిన వారిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చేసరికి ఆయనేమో లోపల ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆ ఇల్లంతా కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఈ పక్షవాయువు కలిగిన వాడిని లోపలికి తీసుకుని వెళ్ళటం వారి వల్ల కాలేదు. అప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు ఏ ప్రదేశములో ఆ లోపల ఉన్నాడో గుర్తించి వారు ఆ ఇల్లు పైకెక్కి ఆ ఇంటి యొక్క కప్పును ఆ పెంకులను తీసివేసి మంచం పట్టేంతగా ఆ ప్రాంతంలో వారు ఆ ప్రాంతమంతా ఖాళీ చేసి పైనుండి ఆ 4 లోపలికి యేసు ప్రభు వారి దగ్గరకు దింపినట్లుగా
దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. వారి విశ్వాసాన్ని చూచిన ప్రభువు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడిని బాగు చేసినట్లుగా మనము చూస్తుంటున్నాం. బాగు చేశాడు. నీ పరుపెత్తుకొని నీవు లేచి నడువు అనగానే వెంటనే వాడు పరుపెత్తుకొని లేచి వెళ్ళినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పట్టణంలోనే ప్రియులారా అనేక మంది రకాలైనటువంటి జనాంగాలు కూడా ఉన్నారు. ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారు అద్భుతాలు చేసే సమయంలో శాస్త్రులు ఉన్నారు, అక్కడ పరిసయ్యులు కూడా ఉన్నారు. ఈ పట్టణానికి దగ్గరగా ఉన్న పట్టణమే బేత్సయిదా అని మనం చెప్పుకున్నాం కదా. పేతురు, ఫిలిప్పు, ఆంద్రేయ వీళ్ళ ప్రదేశం, వీళ్ళ సొంతూరు ఏదంటే కపెర్నహూముకు దగ్గరలో ఉన్న బేత్సయిదా. ఏవండి బేత్సయిదా చూస్తారా మాట కూడా? ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్య భాగములో నుండి మనము చూడగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని మనము చదువుకుందాం. ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. అంటే ఇప్పుడు ఫిలిప్పు, పేతురు, ఆంద్రేయ ఊరే ఊరు? బేత్సయిదా. బేత్సయిదా ఎక్కడుంది? కపెర్నహూమునకు దగ్గరలోనే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కపెర్నహూము ప్రదేశాన్ని ప్రభువారు ఎన్నుకోవటానికి ఒక కారణం ఉందండి. ఎందుకంటే గలిలయ సముద్రం ఉంది. గలిలయ సముద్రములో చేపల ప్రియులార వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో రకాలైన చేపలు గలిలయ సముద్రంలో పడతాయి. అందుచేత పిల్లలు అట్టి తిరగనీకండి, చడు కూర్చోబెట్టి నల్లరి చేయకుండా. గలిలయ సముద్రం ప్రియులారా ఆ ప్రదేశంలో రకరకాలైనటువంటి చేపలు పడతాయి. ప్రియులారా చేపలు పడతాయి. ఆ చేపల వ్యాపారాన్ని బట్టి చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల వారు అక్కడికి వస్తూ ఉంటారు. వ్యాపారాన్ని బట్టి వస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కపెర్నహూము పట్టణం జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ కపెర్నహూము పట్టణం గలిలయ సముద్రానికి ఆనుకుని ఉంటాయి. ఈ బేత్సయిదా కానీ, ఈ కొరాజీనా కానివ్వండి, ఈ గలిలయ సముద్రానికి దగ్గరలో ఉంటాయి కనుక కపెర్నహూము పట్టణం ఒక మంచి సిటీ కనుక ఈ ప్రాంతానికి వచ్చి చాలామంది ప్రజలు వ్యాపారం చేస్తూ చాలా లాభాన్ని గడిస్తూ ఉంటారు. ప్రియులారా అటువంటి ప్రదేశంలో ప్రజల యొక్క రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కనుక సువార్త చేయటానికి, అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి, ప్రజలు ప్రభువుని నమ్మటానికి, వారికి దేవుని మాటలు చెప్పటానికి అనువైన ప్రదేశం కనుక యేసుక్రీస్తు వారు కపెర్నహూములో కాపురం పెట్టాల్సి వచ్చింది. ఆయన అక్కడ ఉండాల్సి వచ్చింది, అక్కడ నివాసం చేయాల్సి వచ్చింది. ప్రియులారా గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ పట్టణములోనికి వచ్చిన తర్వాత అది తన పట్టణముగా పేరు పొందింది. అంత మాత్రమే కాదు, అక్కడ యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అందులో పక్షవాయువు కలిగిన వారిని యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. ప్రియులారా స్వస్థపరిచాడు. అది చూచారు, ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా చూశారు. పైగా ప్రభువారు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తూ ఒక మాట అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అన్నారు. ఈ మాట అక్కడ ఉన్న ప్రజలకు కొంత అభ్యంతరంగా ఉంది. పాపములను క్షమించుటకు ఈయనెవరు? పాపములు క్షమించేవాడు దేవుడు కదా, ఈయన ఎవరు అని వాళ్ళ లోపల ప్రియులరా అనేక రకాలైన అనుమానాలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారి హృదయమును గుర్తించి ఎరిగి, పాపములను క్షమించుట అని చెప్పుట సులభమా, లేదు ఒక వ్యక్తి లేచి నడవమని చెప్పుట సులభమా అని అడిగినట్లుగా అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు కపెర్నహూము ప్రాంతంలో, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడల్లా, వాక్యాన్ని బోధించినప్పుడల్లా ఇటువంటి వ్యతిరేకులు కూడా అక్కడ పని జరిగిస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా ఇది ఒకటే కాదు, మరొక అద్భుతం కూడా నేను అక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ప్రభు చేసిన మరొక అద్భుతాన్ని మనము చూడగలిగితే మత్తయి సువార్త
8వ అధ్యాయం, 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ఎక్కడ జరుగుతున్న సందర్భం ఇది? కపెర్నహూములో జరుగుతున్నటువంటి సందర్భం. కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. ఒక శతాధిపతి అంటే 100 మందికి అధికారము కలిగిన ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మనకు కనబడుతున్నాడు. ఈ శతాధిపతి చాలా మంచోడండి. ఎంత మంచోడు అంటే ఇతడు కపెర్నహూములో ఒక మందిరాన్ని కూడా కట్టించాడు యూదా జనాంగానికి. ఇతడు అన్యుడైనా యూదా జనాంగానికి ఒక మందిరం కూడా కట్టించి ప్రియులారా, వారందరూ కూడా చక్కగా ప్రభువుని ఆరాధించుకోవటానికి ఒక సమాజపు మందిరాన్ని కట్టించాడు. ఒకసారి మీరు లూకాసు వార్తలోనికి వస్తే ఆ మాటలుంటాయి చూడండి. ప్రియులారా, వాక్యములో మనము చూడగలిగితే లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం వాక్యములో నుండి 2వ వచనం నుండి చదవండి. ఆ మొదటి వచనం నుండి చదవండి. ఆయన తన మాటలన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావ సిద్ధమయ్యుండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఇప్పుడు యూదుల పెద్దలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నారు చూడండి. నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిగులా ఏం కట్టించాడండి ఈ శతాధిపతి? యూదులకు ఒక మందిరం కట్టించాడండి. ఒక మందిరం కట్టించాడు. నిజంగా ఇతని విధానం చూడండి ప్రియులారా. మందిరము కట్టించిన మంచి మనసు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, తనకున్నటువంటి ఒక ప్రియమైన దాసుడు రోగి అయిపోతే అతని ఇంటికి పంపించకుండా తన దగ్గరే పెట్టుకొని ఆ దాసుడిని బాగు చేయాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి మనసు కలిగిన వాడు! ఒకసారి ఆలోచన చేయండి. ఏ యజమానుడైనా ఒక దాసుడు తన దగ్గర పని చేస్తున్నప్పుడు, ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి మీరు, ఒక దాసుడు తన దగ్గర పని చేస్తున్నప్పుడు వాడి రోగి అయితే తన ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకొని ఎంత ఖర్చు అయినా వాడిని బాగు చేయాలని ఏ యజమానుడైనా అనుకుంటారా? ఎవరైనా అనుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. తన దాసుడు రోగి అయిపోతే ఏమంటాడంటే సెలవు తీసుకోరా అని అంటాడు. లేకపోతే వెళ్ళరా అని ఏదో కొంత అమౌంట్ ఇచ్చి పంపిస్తాడు బాగు చేసుకోమని. తన ఇంటిలో పెట్టుకొని ఆ దాసుడిని బాగు చేయటానికి ఇతడు ఇష్టపడుతున్నాడంటే ఇతడు మంచి శతాధిపతిగా మనకు కనబడుతున్నాడు. అందుకే యూదులందరూ కూడా ఇతని మీద మంచి ప్రియుల సాక్ష్యాన్ని చెబుతున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇదిగో మరి శతాధిపతి యొక్క దాసుడు రోగి అయ్యున్నాడు, నీ వలన అతడు మేలు పొందుటకు యోగ్యుడు. కారణం ఏంటంటే అతడు ఇదిగో మనకు ఇక్కడ సమాజ మందిరాన్ని కట్టించాడు. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి ఈ శతాధిపతికి. ఇప్పుడు నేను అవన్నీ చెప్పటం లేదు, కానీ అప్పుడు ఆ శతాధిపతి యొద్దకు ప్రభువారు విని వస్తున్నాడు, ఇంటికి వస్తున్నాడు. శతాధిపతి ఇంటికి వస్తున్నాడు. ఈ లోపు ఆ శతాధిపతి ఆలోచించాడండి. ఆలోచించి, అయ్యో, ఒక గొప్ప ప్రభువు, ఒక ఉన్నతుడు, దేవుని కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడు నా ఇంటికి వచ్చుటకు అసలు నేను పాత్రుడినేనా? నాకు అసలు అయోగ్యత ఉందా? నా ఇంట్లోకి రావటానికి నాకు అయోగ్యత ఉందా అని వెంటనే మళ్ళీ దాసులను పంపించి కబురు పెట్టించాడు. ఏంటంటే, అయ్యా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. అసలు ఆ మాటలు పరిశీలన చెయ్యండి. అతడు ఒక శతాధిపతి కదా, అతని బంగ్లా ఎంత బాగుండి ఉంటుంది.
అతని ఇల్లు ఎంత బాగుండుంటుంది, 100 మందికి అధికారము కలిగిన వాడు. ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడంటే, ఒక దాసుడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఎంతో నమ్మకమైనటువంటి విధానంలో తన దాసులు ఉన్నారు. ఎంత ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు, అంతస్తు కలిగిన వాడు, డబ్బు కలిగిన వాడు, పనివారి కలిగిన వాడు, ఎంత హోదా కలిగినటువంటి వాడు యేసు ప్రభువారు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదంటాడేంటి? ఒకసారి మీరు ఆలోచించండి. మనమేమో ఏవండి, మనమేం చెప్పుకుంటామో తెలుసా? యేసు ప్రభు అండి నేను పిలిస్తే పలుకుతాడండి, నేను రమ్మంటే వచ్చేస్తాడండి, నా ఎదురుకి వచ్చేస్తాడండి ఆయన. ఏదో వీళ్ళ పియ్యే అయినట్టు, యేసుక్రీస్తు వారు వీళ్ళకి పియ్యే అయినట్టు, వీళ్ళు పిలిస్తే వచ్చేస్తాడట. ఏంటి, వీళ్ళ ఎదురుగానే నిలబడతాడంట వచ్చే వీళ్ళు పిలిస్తే. శతాధిపతి ఏమో అసలు నేను యోగ్యుడినే కాను అని అంటున్నాడు, అంత హోదా కలిగిన వాడు. మనమేమో యేసు ప్రభుని ఎలా పిలుస్తామో తెలుసా? ప్రభువా దిగిరా నా దగ్గరికి, వచ్చేయి ప్రభువా, ఇప్పుడే మా మధ్యలోనికి రావాలి ప్రభువా, నువ్వు నా ఇంటికి రావాలి ప్రభు అని అంటావు. అసలు ఏనాడైనా ప్రభువు నీ ఇంటికి రావటానికి నీకు యోగ్యత ఉందా? ఇతడు సమాజ మందిరం అన్న కట్టించాడు, ఇతడు యూదులందరి వలన మంచి సాక్ష్యం పొందిన వాడిగా ఉన్నాడు, తన దాసుల ఎడల ఒక మంచి ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంత ప్రేమ కలిగిన వాడు, ఇంత అధికారము కలిగిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించినటువంటి వాడు. ప్రియులారా, ఎన్ని కోట్లు అయి ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం లెక్కేస్తే మందిరం కట్టడానికి, సమాజ మందిరం కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టిన వాడు ఇప్పుడు యేసు ప్రభు తన ఇంటికి వస్తుంటే ఆయన నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అని అంటున్నాడంటే ఎంతగా తన జీవితం ప్రియులారా తగ్గింపు మనసు కలిగిందో ఒకసారి ఆలోచించండి. ఎంత ఉన్నతమైన స్థాయి కలిగిన వాడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేసరికి ఆయన నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడు కాదు. ఏమండి, ఇప్పుడు శతాధిపతి ఇంటికి ఎంతమంది అధికారులు వచ్చి ఉంటారండి? శతాధిపతి ఇంటికి అధికారులు వచ్చి ఉంటారంటారా? అధికారి కదా ఆయన, అధికారి ఇంటికి అధికారులు రారా? ఎంతోమంది అధికారులు వచ్చి ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు అనలేదు కానీ ఈ మాట, యేసుక్రీస్తు వారు వస్తుంటే నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూడండి ఎంతగా తన జీవితంలో ప్రియులారా మంచి విధానము కలిగి ఉన్నాడో. మరేం చేయమంటారయ్యా? ఏమీ లేదు, నేను కూడా అధికారము కలిగిన వాడిని, నా దగ్గర కూడా చాలామంది దాసులు ఉన్నారు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. కానీ నేను యేసు ప్రభు వారి నా ఇంటిలో అడుగు పెట్టడానికి నాకు ఆ యోగ్యత లేదు. ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ నుండి ఒక్క మాట సెలవిమ్మనండి, ఒక్క మాట సెలవిమ్మనండి, నా దాసుడు ఏమైపోతాడు? బాగుపడిపోతాడు. ఏంటండి ఈ విశ్వాసం? ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఒక్క మాట సెలవివ్వండి. అతడు మాట్లాడుతూ నా దగ్గర కూడా దాసులు ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. దాసులు నా ఇంటి దగ్గర మనుషులుగా వాళ్ళు పని చేస్తున్నారు, కానీ అధికారము కలిగిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారు ఇదిగో ఆయనకి ఈ ప్రకృతే, ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనకి దాసోహం. ఆయన మాట ప్రకృతి వింటుంది, ఆయన మాట ఈ లోకములో ఉన్నటువంటి ఈ సృష్టి వింటుంది. ఆయన చెప్పినట్లుగా ఆయన మాట జరుగుతుంది. ఆయన అంత దూరం నడిచి నా ఇంటికి రావాల్సిన అవసరం లేదని నమ్మాడంటే ఆయనకి ఎంత విశ్వాసం. అందుకే యేసు ప్రభువారు ఆ వ్యక్తిని గురించి మాట్లాడిన మాట, ఇశ్రాయేలులోనైనను ఎంత విశ్వాసము నేను కనుగొనలేదు అన్నాడు. ఆశ్చర్యపోయి, ఎప్పుడైతే ఆ శతాధిపతి ఆ మాట అన్నాడో ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో కూడా నేను ఇంత విశ్వాసము కనుగొనలేదని ఆశ్చర్యపోయాడని ఉంది. అక్కడ ఉందా? ఒకసారి చదవండి ఆ మాట. ఆశ్చర్యపోయాడో లేదో ఒక్కసారి దేవుని వాక్యములో. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడ్డాడు. నేను ఈ అంశానికి ఎక్కడైనా నేను బోధించేటప్పుడు పెట్టుకున్న పేరేంటంటే ఆశ్చర్యకరుడినే ఆశ్చర్యపరిచిన విశ్వాసం. దానికి నేను పెట్టుకున్న పాఠం. ఎక్కడికైనా వెళ్ళి ఈ శతాధిపతిని గురించి వివరణగా మాట్లాడాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి లేక ఆ సందర్భానికి ఆ మెసేజ్కి నేను పెట్టుకున్న ఆ పాఠానికి పేరేంటో తెలుసా? ఆశ్చర్యకరుడిని ఆశ్చర్యపరిచిన విశ్వాసం. ఎవరిది?
శతాధిపతిది. ఏమండి, ఆశ్చర్యకరుడు కదా ఆయన. యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడేనా? ఆయనకుంది కదా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఉన్నాయి కదా ఆయనకి పేర్లు. ఆశ్చర్యకరుడు కదా ఆయన. ఆయన ఆశ్చర్యకరుడైతే ఆశ్చర్యకరుడినే ఆశ్చర్యపరిచాడు శతాధిపతి. ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఒక్కసారి ప్రియులారా మనము ఆలోచించాలి. ఏవండి, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారా? ఆ చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా వింటున్నారు, చూస్తున్నారు. ఏవండి, అవన్నీ కూడా గమనిస్తున్నారు కదా వాళ్ళు. ఎంత అద్భుతం! అక్కడ చూస్తే పక్షవాయువు కలిగిన వాడు, ఇక్కడ చూస్తే ప్రియులారా ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు, మరో ప్రక్క ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు ఆ మాట ప్రియులారా విన్నాడో వెంటనే ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసం నేను కనుగొనలేదని ఆయన ఒక మాట సెలవివ్వగాని తన దాసుడు ఏమైపోయాడు చెప్పండి? స్వస్థత పొందినట్లుగా. అక్కడ నుండే వెళ్ళింది మాట. దారిలోనున్నాడు ఆయన, శతాధిపతి ఇంటికి రాలేదు. కానీ ఆ మాట వెళ్ళిపోయి ఆ దాసుణ్ణి ఏం చేసింది చెప్పండి? బాగు చేసినట్లుగా, స్వస్థపరిచినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. ఎక్కడ జరిగిన సందర్భాలు ఇవి? కపెర్నహూము ప్రాంతాల్లో, బేత్సయిదా, ప్రియులార, కొరాజీనా ఈ ప్రాంతాలలో జరుగుతున్నటువంటి కార్యాలుగా మనము చూస్తుంటున్నాం ప్రియులార. మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఇది బేత్సయిదాలో జరిగినటువంటి సంఘటన. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త దేవుని వాక్యములో నుండి ప్రియులారా 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతలో వారు బేత్సయిదకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు వారి యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా. ప్రియులారా ఆలోచించండి, ఎంతగా ప్రియులారా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఈ బేత్సయిదాలో కానివ్వండి, కపెర్నహూములో కానివ్వండి. ప్రియులారా కపెర్నహూములో జరిగిన బేత్సయిదా, కొరాజీనా ప్రాంతాలన్నీ ఆ యేసుక్రీస్తును గురించి ఇదిగో ఇలా జరిగించారట ప్రభు ఈరోజు అనే వార్తలు వినబడుతున్నాయి. ఆయన చెప్పే మాటలు వినబడతాయి. దగ్గరే కాబట్టి, ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలే కాబట్టి. ఒక గుడ్డివాడిని తీసుకొచ్చారు, ఆ గుడ్డివాడిని బాగు చేయమన్నారు. యేసుక్రీస్తు వారు ఆ గుడ్డివాడిని ప్రియులారా బాగు చేసినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. ఆ గుడ్డివాడు స్వస్థత పొంది వెళ్ళినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరొక సందర్భాన్ని చెబుతాను చూడండి. అవన్నీ నేను వివరించను కానీ మీకు ఊరకనే గుర్తు చేయటానికి ప్రియులారా ఈ విషయాలను చెబుతున్నాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి క్షమించండి 24వ వచనం. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. చాలండి, ఈ సందర్భం అంతా మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ఉంటున్నాడు కదా. కపెర్నహూములో ఉంటున్నప్పుడు ఆ కపెర్నహూములో ఉన్నటువంటి పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారండి. వసూలు చేసేవాళ్ళు వచ్చి, ఏంటి మీ బోధకుడు పన్ను చెల్లించడా? కపెర్నహూములోనే ఉంటున్నాడు కదా, ఇక్కడ ఇంట్లో నివాసం చేస్తున్నాడు కదా, పన్ను చెల్లించడా అని అడుగుతున్నారు. పేతురు గారు వచ్చి ప్రభువుకు చెప్పారు, ప్రభువా, మరి వాస్తవానికి లెక్కను బట్టి చూస్తే కుమారులు స్వతంత్రులు అయినా కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. కానీ
వారి వారి యొక్క మరి ఆ యొక్క అధికారాన్ని బట్టి, లేకపోతే వారికున్న విధానాన్ని బట్టి మనము చట్ట ప్రకారంగా న్యాయంగానే ఉందాం, పన్ను కడదాం అని అన్నాడు. పన్ను కట్టడానికి కూడా డబ్బులు లేవా ప్రభు దగ్గర? సర్వ సృష్టిని చేసినవాడు, సర్వలోకాన్ని చేసినవాడు, పన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర ఏమి లేదు. నేను ఇప్పుడు ఒక విషయాన్ని చెబుతాను ప్రియులారా. ఆయన పన్ను కట్టాలి అనంటే, పన్ను కట్టాలంటే ఈ సృష్టిని చేసినటువంటి వాడు అప్పటికప్పుడు డబ్బును తయారు చేయలేడా? చేస్తాడా చేయడండి? మరి ఆ మాట చెప్పరే, కొంచెం ఏదో అనుమానంగా చూస్తున్నారు మీరు. తప్పకుండా చేస్తాడు. ఈ సృష్టి కంటే ఇది పెద్ద పని ఆయనకి. కానీ పేతురు గారితో చెబుతున్నాడు, పేతురు నీవు గాలము తీసుకొని సముద్రానికి వెళ్ళు, సముద్రానికి వెళ్ళు. గాల వేయగానే ఒక చేప పడుతుంది. ఆ చేప పడగానే నువ్వు నోరు తెరిచి చూడు, అందులో ఒక షెకెలు ఉంటుంది. ఇప్పుడు ఆ షెకెలు నీకు కర షెకెలు, నాకు కర షెకెలు. షెకెలు అంటే డబ్బులు ప్రియులారా. మనకేమో షెకెలు అంటాం, అదే అమెరికా వెళితే డాలర్ అంటారు. ఏవండి? డాలర్ అంటారు. అదే ప్రియులారా మనం ఇజ్రాయేల్ దేశానికి వెళితే దేనారము. మనం రూపాయి ఎట్లాగంటామో వాళ్ళు డాలర్ అని ఎలాగంటారో వాళ్ళు దేనారము, షెకెలు అని అంటారు. కాబట్టి షెకెల్ అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. ఇప్పుడు వాక్య భాగంలో మనము చూస్తే, ఇప్పుడు ఆ పేతురు గారిని సముద్రం దగ్గరికి వెళ్ళమన్నాడు కదా. మీరు బాగా ఆలోచించండి, సముద్రంలో ఎన్ని చేపలు ఉంటాయండి? 1,00,000 ఉంటాయా? కోటాను కోట్లు ఉంటాయి కదా. ఇప్పుడు నాకు ప్రియులరా, ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇన్ని చేపలలో ఇది పేతురు గారి గాలమే, ఈ గాలానికే పడాలని చేపకి ఎట్లా తెలుసు? రూట్ మ్యాప్ ఏమైనా ఉందా? ఫోన్ ఏమైనా ఉందా దాని దగ్గర? ఎట్లా తెలుసు? పైగా ఈయనొక్కడే వేస్తాడా గాలం? అక్కడ అందరూ జాలరులే కదా. ఎంతోమంది ప్రియులారు అక్కడ వలలు వేస్తారు, ఎంతోమంది చేపలు పట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ పేతురు గారి యొక్క గాలం ఇదేనని, పేతురు గారు ఈయనేనని, ఆ గాలానికి నేను పడాలని చేపకి ఎలా తెలుసు? ఆశ్చర్యం కదా ఇది. చదవటానికి ఏదో చదువుకుంటూ వెళతాం, కానీ నిజంగా అది ఆలోచన చేస్తే ప్రియులారు అంతు పట్టని కార్యం అది. పేతురు గారికి పలానా చోటుకి వెళ్ళని ఆ ప్రియులారు ఆయన అడ్రస్ ఏమి ఇవ్వలేదు. కానీ ఆ చేప పేతురు గారిని వెతుక్కుంటూ రావటం ఏంటి? ఇది పేతురు గారి గాలం అని దానికి తెలియటం ఏంటి? ఆ గాలానికే పడటం ఏంటి? పైగా మొదటి చేప. ఎన్నో చేపలున్నాయి, ఎన్నో చేపలు పడుతున్నాయి గలిలయ సముద్రములో. ఆ చేపకు ఎలా తెలుసు? సృష్టికర్త ఎవరో మనిషికి తెలియదు, కానీ సృష్టికర్త ఎవరో ఈ సృష్టిలో సృజించబడిన వాటికి తెలుసు. అందుకే అంటాడు, చేపలను విచారించుము అవి నీకు బోధించును అంటాడు కదా. పోయిన వారంలోనే చెప్పుకున్నాం, శనివారం. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మరొక విషయాన్ని చెబుతాను. ఇప్పుడు ఆ చేపకి షెకెల్ ఎక్కడ దొరికిందండి సముద్రంలో? ఏమైనా వర్క్ చేసిందా? జాబ్ ఏమైనా చేస్తుంది అది? చేప వర్క్ ఏమైనా చేస్తుందా లోపల? సరే, ఒకవేళ లోపల వర్కే చేసిందనుకో, జాబే చేసిందనుకో, లోపల ఎవరిస్తారు దానికి డబ్బులు? ఎవరిస్తారు డబ్బులు? ప్రియులారా, సృష్టికర్త సృష్టిని చేసి ఏమీ లేనివాడిగా మిగిలిపోయాడు. ఆయన దగ్గర కేవలం షెకెలు కూడా లేదా అని అనుకోకుండా ఆయన కావలిస్తే చేయగలడు, ఆయన అద్భుతము చేయగలడు, తన కార్యమేంటో నిరూపించుకోగలడని లోకానికి తెలియటానికి చేసిన పనది. ఆయన ఎంతటి వాడో, ఎంత గొప్పవాడో లోకానికి తెలియటానికి చేసిన పనండి అది. వెళ్ళిపోయాడు పేతురు గారు, గాలం వేశాడు, గాలానికి చేప పడింది. మొదటి చేపే కదా, 4-5 చేపలు పడిన తర్వాత కాదు, మొదటి చేప పడింది. ఆ చేపను బయటికి లాగాడు. ప్రియులారా, ఆ చేప నోరు తెరవగానే అందులో షెకెలు ఉంది. తీసుకొచ్చి పన్ను కట్టేశారు. ఎంత అద్భుతం అండి. ఇప్పుడు చూడండి, ఈ దృశ్యం
కపెర్నహూము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బేత్సయిదా కానీ కొరాజీన ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి తెలుస్తుందా? ఈయన గలిలయ సముద్రానికే కదా వెళ్ళింది, అక్కడే కదా ఈ కార్యాలు జరిగింది. అందరూ చూస్తున్నారా? చెప్పరేంటండి? చూస్తున్నారండి, అందరు చూస్తున్నారు. చూసిన వాళ్ళు ఏమో వెళ్ళి చెప్పుకుంటుంటే ఎంతోమంది వింటున్నారు కదా. ఎంత అద్భుతమండి. ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి ఆశ్చర్యకరుడో మనము గుర్తించాలి. ప్రియులారా, ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే పేతురు గారి అత్తను స్వస్థపరిచింది ఎక్కడ? కపెర్నహూములోనే కదండి. అక్కడ ప్రభువారు స్వస్థపరిచినట్లుగా లేఖనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇదే స్థలములో ప్రభువారు అద్భుతమైన బోధలు చేశాడు. ఈ ప్రాంతాలలో అద్భుతమైన బోధ చేశాడు. ఆయన బోధ చేస్తుంటే కపెర్నహూము చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఆశ్చర్యపోయారు. ఏంటి బోధ? ఈ బోధ ఏంటి? ఆశ్చర్యకరంగా ఉందే. ఒక్కసారి చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏవండి, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములోనికి వెళ్ళాడు, సమాజ మందిరములోనికి వెళ్ళాడు, బోధ చేశాడు. ఆ బోధకు అందరూ కూడా ఏమైపోయారు చెప్పండి? ఆశ్చర్యపోయారు. ఏంట్రా ఈ బోధ ఏంటి? అసలు ఆయన బోధించే విధానం ఏంటి? ఇప్పటి వరకు శాస్త్రుల బోధ విన్నాం, ఇప్పటి వరకు పరిసయ్యుల బోధ విన్నాం, కానీ ఈ బోధ చూస్తే ఎలాగుంది? అధికారము గల బోధలాగా ఉంది, క్రొత్త బోధగా ఉందంటారు. చూడండి కింద వాక్య భాగములో మనం చూస్తే 27వ వచనం. అందరూ విస్మయముంది, ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఏ బోధ? క్రొత్త బోధది చెప్పాలి. క్రొత్త బోధ, పాత బోధ? అది పాతదే. అది లేఖనాలలో ఏమి రాయబడి ఉందో, లేఖనాలలో ఏమి ప్రియులారా ప్రవచించారో చెప్పబడిందే చెబుతున్నాడు యేసు ప్రభు. కానీ వీళ్ళు ఆ మాటలు వినలేదు గనుక, అవి వీళ్ళకు బోధించలేదు గనుక వీళ్ళకి ఆ బోధ ఎలాగుంది? క్రొత్తగా ఉంది. ఆశ్చర్యపోయారండి, ఆశ్చర్యపోయారు. ప్రియులారా, అక్కడ అనేక అపవిత్రాత్మలను వెళ్ళగొట్టినట్లుగా వాక్య భాగములు మనము చూస్తున్నాం. ఆ బోధ ఈయన ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోపడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయన్ను గూర్చిన సమాచారము ఆ త్వరలో గలిలయ ప్రాంతముల యందంతటా వ్యాపించిందా? గలిలయ ప్రాంతం. గలిలయ ప్రాంతాలలో ఇప్పుడు కపెర్నహూం ఉంది, గలిలయ ప్రాంతాలలో బేత్సయిదా ఉంది, గలిలయ ప్రాంతాలలో ప్రియులారా కొరాజీనా ఉంది. ఈ ప్రాంతాలన్నీ ఎక్కడే ఉన్నాయి, వ్యాపిస్తుంది. ఆయన చేసే ప్రతి మాట ప్రియులారా ఆ ప్రాంతాలకు వ్యాపిస్తుంది. బోధ చేశాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. వాళ్ళు చూస్తున్నారు, ఆయన బోధలు వింటున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మారు మనసు పొందలేదండి. అదే కదా ఇక్కడ చెబుతుంది. రండి ఇప్పుడు మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో మనము చూస్తే 11వ అధ్యాయము యేసు ప్రభువారు ఎందుకు గద్దిస్తున్నాడు ఈ ప్రాంతాలను? 20వ వచనం చదవండి. పిమ్మట విస్తారమైన ఎటువంటి అద్భుతాలు చేశాడట? విస్తారమైన అద్భుతములు చేసెను. ఆ పట్టణముల వారు ఏం పొందటలేదట?
మారు మనసు పొందలేదట. ఏంటండి, అంత బోధ చేస్తే, నిజంగా దైవ కుమారుడే వారి మధ్యలో నివాసం చేస్తుంటే, ఆశ్చర్యకరుడే వారి మధ్యలో ఉంటే, నిజంగా ఆయన ఉన్నటువంటి ప్రదేశాలలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటే, ఎన్నో వాక్యాలు చెబుతుంటే, సమాజ మందిరములో చెబుతున్నాడు, మందిరానికి వెలుపల వాక్యాన్ని బోధిస్తున్నాడు, అందరూ విన్నారు, చాలామంది చూశారు, కానీ ఏం పొందలేదు వాళ్ళు? మారు మనసు పొందలేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణాలను దేవుడు గద్దిస్తున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఇన్ని చేసినా మార్పు చెందలేదు. కొంతమంది ఇటువంటి వాళ్ళే ఉంటారు. వాక్యం వింటారు, దేవుడంటే చాలా భయం, భక్తి, దేవుని కార్యాలు ప్రియులారా నమ్ముతారు, దేవుని కార్యాలు చూస్తారు, వాక్యం వింటారు, కానీ ఏం పొందరు చెప్పండి? మారు మనస్సు పొందరు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏది చేసినా ఒక వ్యక్తి పాప క్షమాపణ పొంది మారు మనసు కలిగి జీవించటానికి, బాప్తీసం పొంది ఆయన బిడ్డగా బ్రతకటానికే కదండి. ఒకసారి ఆలోచించండి. ఇదే కపెర్నహూములో మరొక ప్రియుల కార్యం కూడా చేశాడండి ఆయన. అంటే చాలా కార్యాలు చేశాడు. యేసు ప్రభు వారి దగ్గరకు ఆ ప్రభు శిష్యులు వచ్చి, ఎవరు గొప్ప? నేను గొప్ప? యేసు ప్రభు చనిపోయిన తర్వాత, ఆయన తర్వాత ఎవరు అధికారం అని అధికారం కోసం ఉన్నారండి. అధికారం కోసం చేస్తుంటే ప్రభువారు ఏమన్నాడు తెలుసా? అధికారము. చూడండి ఒకసారి ఆ మాటలు చూద్దాం. బైబిల్ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, వ్రాయబడిన మాట 9వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథములో. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక, ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గూర్చి వాదించుకొని కొంటిరని వారిని అడుగగా, వారు ఊరకొండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును, అందరికీ పరిచారకుడై ఉండ. ఏవండి, వీళ్ళు అధికారం కోసం పోట్లాడుకున్నారు చూడండి. ఎవరు గొప్ప? ఎవరు? యేసు ప్రభు తర్వాత గొప్ప అని చెప్పుకుంటున్నారు. ప్రభు వాళ్ళ మాటలన్నీ విన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడిగాడు, ఏంటి మీరు దారి మధ్యలో మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు మౌనంగా ఉన్నారు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఎందుకంటే ప్రభు మనసులు ఎరిగిన వాడు కదా. ఆయన ఏం చెప్పాడు? మీలో ఎవడైనా మొదటివాడు అంటే గొప్పవాడై ఉండాలని అనుకుంటే అందరిలో ముందేం కావాలన్నాడు? కడపటివాడు కావాలి. అందరిలో చిన్నవాడు కావాలి. అందరిలో తగ్గించుకున్నవాడివి కావాలి. అందరికంటే ఎక్కువగా నువ్వు పరిచర్య చెయ్యాలన్నాడు. చూడండి, అక్కడ ఉన్నాడా? పరిచారకుడవై. పరిచారకులు. ఏమండి, పరిచారం ఉందా? గ్రహించండి. గొప్పల కోసం చాలామంది ఎదుగుతారు. ఎవరు గొప్ప తన గొప్పలు చెప్పుకోవటానికి వెతుకుతారు. గొప్పగా నువ్వు వెతకటం కాదు, గొప్పగా దేవుడు చెయ్యాలి మనల్ని. అలా చెయ్యాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పరిచారం ఉందా? చాలామంది జీవితంలో పాటలు పాడటానికి, వాక్యం బోధించటానికి, ప్రార్థించటానికి ప్రియులారా ముందుంటారు, కానీ పరిచారము చేయటానికి మాత్రం రారు, ఇష్టపడరు. దానికి పైకి మాత్రం వారి గొప్పలు చెప్పుకోవటానికి ప్రియులారా గొప్పవారిగా కనబడటానికి ఇష్టపడతారు. అది దేవుని ఉద్దేశం కాదు. అప్పుడు యేసు ప్రభువారు ఒక చిన్న బిడ్డను తీసుకొని వారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. చూడండి, ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలవబెట్టి వారిని ఎత్తి కౌగలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనవాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకొనని వారితో చెప్పాను. ప్రియులారా, ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడు. ఇదిగో ఈ చిన్న బిడ్డను మీరు పోలి, లేక ఈ చిన్న బిడ్డను చేర్చుకోవాలన్నాడు. చేర్చుకోవాలంటే అర్థం ఏంటి? ఏవండి, ఈ చిన్న బిడ్డను పోలిన జీవితం ఉండాలి. చిన్న బిడ్డలో కోపం ఉంటుందా? చిన్న బిడ్డలో ద్వేషం ఉంటుందా? చిన్న బిడ్డలో పాపం ఉంటుందా? చిన్న బిడ్డలో అసూయ ఉంటుందా?
చిన్న బిడ్డలో ప్రియులారా కక్షలుంటాయా? చిన్న బిడ్డలో ప్రియులారా ఎటువంటి పగలైనా ఉంటాయా? ఉండవు. అంటే చిన్న బిడ్డలాంటి వాడవైతే తప్ప సమాజములో నువ్వేం కాలేవు, గొప్పవాడవు. ఎంత పాఠం నేర్పించాడండి. అందుకేనండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, నేను పరిచారము చేయుటకు వచ్చాను అని అన్నాడా? నేను గొప్ప చెప్పుకోవటానికి రాలేదు, లేకపోతే గొప్పవాడిగా నిలబడటానికి రాలేదు. నేను ఎందుకు వచ్చాను? పరిచారము చేయించుకోవటానికి రాలేదు, పరిచారము చేయటానికే వచ్చాను నేను అన్నాడు. ప్రియులారా, ఎంత తగ్గించుకున్నాడు, ఎంత చిన్న పిల్లవాడైపోయాడు మన ప్రభు తెలుసండి. శిష్యుల పాదములు కడుగుటకు మొదలుపెట్టాడు. ఏమండి, ఎవరి పాదాలు? శిష్యుల పాదాలు. ఆయన ఎక్కడా, శిష్యులు ఎక్కడండి? ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన దైవ కుమారుడు, దేవుడు, ఉన్నతుడు, శక్తిమంతుడు, మహా ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడు. పాదాలు కడగటానికి తువాలు కట్టుకొని పళ్ళెములో నీళ్లు పోసి ఆయన పాదాలు కడుగుతుంటే పేతురు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ప్రభువా, వద్దయ్యా, నా పాదాలు కడగొద్దయ్యా, నా పాదాలు కడుగుటకు నేనే పాటి వాడినయ్యా, నువ్వేంటయ్యా నా పాదాలు కడగటం ఏంటండి? ఒక గొప్ప ప్రభువు, సృష్టికర్త, సృష్టిని చేసిన వాడు, ఉన్నతుడు, భూమి మీద ఉన్న ఒక మనిషి పాదాలు కడగటానికి వంగాడు. అదేనండి పరిచారం అంటే, అదేనండి తగ్గించుకోవటం అంటే, అదేనండి చిన్న పిల్లవాని స్వభావం అంటే. అది లేకుండా నేను గొప్ప అని మనం చెప్పుకుంటే కాదండి, దేవుడు చెయ్యాలి మనల్ని గొప్ప. మనల్ని ఎవరు చేయాలండి గొప్ప? దేవుడు చేయాలి. ప్రియులారా, ఆయన పాదాలు కడుగుటకు మొదలుపెట్టాడు అని అన్నాడు. ప్రియులారా, ఈ కార్యమంతా ఎక్కడ జరుగుతుంది? కపెర్నహూములో. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సంగతులు ఉన్నాయి ప్రియులారా, ఎన్నో సంగతులు ఉన్నాయి. గ్రహించండి. కపెర్నహూములో, ఆ ప్రాంతంలో, ఆ గలిలయ సముద్ర తీరాల్లో ప్రభు చేసిన బోధలు కానీ, ప్రభు చేసిన అద్భుతాలు కానీ, ప్రభు చేసిన సూచక క్రియలు కానీ ప్రజలు చూచారు. కానీ ఈ యొక్క పట్టణముల వారు మారు మనసు పొందలేదు. పొందకపోగా ఈ పట్టణం, కపెర్నహూము అనే పట్టణం తనను తాను హెచ్చించుకుందట. ఎంత హెచ్చించుకుందో చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో 23వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు ఎంత హెచ్చించబడిందట? అమ్మో, ఆకాశం అంత హెచ్చించబడిందట. ఏముందని? అసలు ఈ పట్టణానికి ఒకసారి ఒక పేరు లేదు, ఈ పట్టణానికి ఒక పద్ధతి లేదు. ఒకనాడు ఈ పట్టణం గురించి అంతగా ఎవరు పట్టించుకోలేదు. యేసు ప్రభువారు ఆ పట్టణానికి రావటం, అందులో నివాసము చేయటం, బోధ చేయటం, అద్భుతాలు చేయటాన్ని బట్టి ఈ పట్టణానికి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అది చూసుకొని ఈ పట్టణం ఏం చేస్తుందంట? హెచ్చించుకుంటుందట. ఎంత? నేను తప్ప ఇంకెవరు లేరు. హెచ్చించుకుంటుందట. అప్పుడు ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్న మాట, ఎంత హెచ్చించుకున్నావో, ఆకాశమునంటున్నంతగా హెచ్చించుకున్నావు కదా, పాతాళానికి దిగజార్చేస్తా నిన్నన్నాడు. ఎక్కడికి ఉంది? అక్కడ చూడండి, నేను చెప్పే మాటలు కదవి. కపెర్నహూము, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. కపెర్నహూమా, నీ దగ్గర చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేసినట్లయితే నిజంగా వాళ్ళంతా వాళ్ళ జీవితాలు దిద్దుకునేవాళ్ళు. ఇప్పటికీ ఆ పట్టణాలు నిలిచుండేవి, ఇప్పటికీ ఉండేవి. ప్రభు చెబుతున్నాడు, ఇప్పటికీ ఉండేవి ఆ పట్టణాలు. కానీ ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని మాటలు చెప్పినా, ఇదిగో నువ్వు సొదొమ గొమొర్రా కంటే కూడా హీనమైపోయావు. ఏమండి, ఇన్ని అద్భుతాలు సొదొమ గొమొర్రాలో జరిగినాయా? జరగలేదండి. సొదొమ గొమొర్రా ఎక్కడది? కపెర్నహూము ఎక్కడుంది? ఒకసారి ఆలోచించండి ప్రియులారా.
సొదొమ గొమొర్రా ప్రాంతాలేమో క్రీస్తుకు పూర్వం ప్రియులారా వ్రాయబడినటువంటి సందర్భంలో ప్రియులారా మనము చూస్తున్నాం. ఆ మాటలన్నీ కూడా మోషే గారి ద్వారా 1400 సంవత్సరాల కాలములో వ్రాయబడితే, ఇదిగో ఇక్కడ వాక్యములో మత్తయి సువార్త క్రీస్తు శకం ప్రియులారా 35-40 సంవత్సరాల టైంలో రాయబడినటువంటి మాటలు. ఎంతగా ప్రియులారా, ఎంత టైం ఉందో చూడండి, మధ్యలో ఎంత కాలము గడిచిందో చూడండి. ఇంత గడిచినా ఎందుకు సొదొమ పట్టణాన్ని తీసుకొస్తున్నాడు అంటే, ఆ రోజున సొదొమ పట్టణాన్ని అగ్నితో కాల్చేశాను నేను. ఇదిగో నా తండ్రి అగ్ని గంధకాలను కురిపించాడు అక్కడ. ఆ పట్టణము ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది? బాలురు, యవనులు, వృద్ధులు, మనుషులందరూ కూడా పాపము చేయటానికి అలవాటు పడ్డారు. ఆ పట్టణాలను నాశనం చేశాను. ఇవే అద్భుతాలు, ఇవే మాటలు అక్కడ చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే ఆ పట్టణాలు నేటికి నిలిచి ఉండేవి. కానీ ఇన్ని అద్భుతాలు జరిగినా, ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినా, ఇంత గొప్ప బోధ మీకు వినిపించబడినా మీ ప్రాంతాలు ఏం కాలేదు? మారు మనసు పొందలేదు. మారు మనసు పొందకపోగా హెచ్చించుకున్నావు నిన్ను నీవు. అందుకే పాతాళానికి దించేస్తానంటున్నాడు. ప్రియులారా, పాతాళానికి దించేస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, హెచ్చింపు దేనికి చెప్పండి? దేన్ని బట్టి హెచ్చించబడుతున్నావు? ప్రియులారా, చనిపోతే విలువలేని బ్రతుకు మనది. మరణిస్తే ఎందుకు ఉపయోగము లేని శరీరం ఇది. దేనికి పనికొస్తాం చెప్పండి? మరణిస్తే ప్రియులారా, ఒక పశువు చనిపోయిందంటే దాని తోలైన పనికొస్తుంది. నువ్వు చనిపోతే ఎందుకు పనికొస్తావు? దానికి విలువ ఉంది. నీకేం విలువ ఉంది చెప్పు? మనకేం విలువ ఉంది చెప్పండి? దేన్ని బట్టి హెచ్చించుకోవాలి మనం? ఎందుకు మనకి హెచ్చింపు? దేనికి హెచ్చింపు? మనము బ్రతుకుతున్నామంటే దేవుని కృప, మనము జీవిస్తున్నామంటే దేవుని కృప, కష్టపడి ₹1 సంపాదించుకుంటున్నామంటే దేవుని కృప, మనకు దేవుడు ప్రియులారా పొలం ఇచ్చాడంటే దేవుని కృప, దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడంటే దేవుని కృప, ఈ భూమి మీద మనము సజీవులుగా బ్రతుకుతున్నామంటే దేవుని కృప, అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. అంతా దేవుని కృప వలన బ్రతుకుతున్నాం. మరి దేనికి హెచ్చింపు? దేన్ని బట్టి హెచ్చింపు? దేనికి హెచ్చింపు? ప్రియులారా, ఇన్ని అద్భుతాలు చేస్తే మారు మనసు పొందవలసిన కపెర్నహూమా, బేత్సయిదా, కొరాజీనా అయ్యో అని అంటున్నాడు చూడండి. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా. ఆ పట్టణాల గురించి మాట్లాడుతూ, మీ ఎడల చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతంలో చేసి ఉంటే ఆ ప్రాంతముల వారు వెంటనే ఏం చేసేవాళ్ళు? మారు మనసు పొందుండేవాళ్ళు. కానీ ఇన్ని చూసినా, ఇన్ని చేసినా మీరు మారు మనసు పొందలేదు కనుక పాతాళానికి దించేస్తున్నాను అని అన్నాడు. ప్రియులారా, ఈరోజు నా పట్టణాలు కనబడకుండా కనుమరుగైపోయాయి. ఆ పట్టణాలు కనబడకుండా కనుమరుగైపోయాయి. ఈ రోజున క్రీస్తు శకం 70వ సంవత్సరం అది. ప్రభువు ఏడ్చిన సందర్భం మీకు తెలుసు. యెరూషలేమును చూచి, ఈ నీ దినమందైన దేవుని సంగతులు తెలుసుకుంటే నీకెంతో మేలు. అయినను నీవేం చేయలేదు, నా మాటలు వినలేదు. అందుచేత నీ చుట్టూ గట్టు కట్టి నిన్ను నీ పిల్లలను నేనేం చేస్తానన్నాడు? చంపేస్తాను. రాతి మీద రాయి నిలువని ఎన్ని దినములు వస్తున్నాయి అని యెరూషలేముతో ప్రభువు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ఏడ్చాడు ఆయన. ఈ పట్టణాలన్నిటిని బట్టి ఏడ్చాడండి ఆయన. ఈ పట్టణాలు, మరొక విషయం చెప్పనా, యెరూషలేము మీద జరిగినన్ని దాడులు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఏ దేశంలో జరగల. చూసుకోండి, మీరు చరిత్ర కూడా తిరిగేయండి, మీరు బైబిల్ను చూడండి. యెరూషలేము మీద జరిగినన్ని దాడులు, యెరూషలేము మీద పడినటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు ప్రపంచ చరిత్రలో నేటికి ఏ ప్రాంతం మీద పడలేదండి. ఎందుకో తెలుసా? వారు దేవుని మాట వినలేదు, వారు దేవునికి అంకితం కాలేదు. తన కళ్ళ ముందే ప్రభు చనిపోయిన, అందుకే ప్రభు చెప్పాడు, చెప్పిన ప్రకారం క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ అనేటువంటి చక్రవర్తి
ఆ దినాన యెరూషలేము చుట్టు ప్రాంతాలన్నిటినీ కూడా భయంకరమైన రీతిలో దాడి చేశాడు. ఆ దాడిలో కపెర్నహూము, బేత్సయిదా, కొరాసీను కూడా ఏమాత్రము కనబడకుండా నేలమట్టమైపోయాయి. హెచ్చింపబడిన పట్టణం, ఒక గొప్ప పట్టణం. ఈ రోజున గలిలయ సముద్ర తీరానికి వెళితే కపెర్నహూము పట్టణం ఎలా ఉందో తెలుసా? ఒకసారి ఆ ఇమేజ్లు చూపిస్తావా? కపెర్నహూము పట్టణము కానీ, బేత్సయిదా కానీ, ప్రియులారా ఆ భయంకరమైనటువంటి ప్రియులారా కొరాసీను కానీ ఈరోజు ఎందుకు పనికి రాని కొరగాని నాశనమైపోయిన పట్టణాలుగా ఉన్నాయి. అసలు బేత్సయిదా అయితే ఎక్కడుందో కూడా తెలియట్లేదు, ఇప్పటికీ కనుమరుగైపోయాయి. ఎందుకు పనికి రాకుండా పోయాయి, నివాసము లేకుండా అయిపోయాయి. ఈరోజు కపెర్నహూము పట్టణానికి మీరు వెళితే, యెరూషలేముకు వెళ్ళిన వారిని అడగండి, వెళితే అక్కడ ఏముంది చెప్పండి? ఏముంది? పడిపోయిన కట్టడాలు తప్ప, రాతి మీద రాయి నిలువనిద్ది ప్రియులార పరిస్థితులు తప్ప, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ సర్వనాశనం అయిపోయాయి ప్రియులారా, సర్వనాశనం అయిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఎన్నో అద్భుతాలు చేసినా, ఎంత వాక్యం విన్నా వాళ్ళు ఏం పొందలేదు? మారు మనసు పొందలేదు. ఈరోజు నా పట్టణాలు కనుమరుగైపోయాయి. దేవుడు తలుచుకుంటే ఎంత, దేవునితో పెట్టుకోకూడదు, ఎవరితో పెట్టుకున్నా. ప్రియులారా, హెచ్చింపబడుతున్నామేమో, పాతాళానికి దించేస్తాడు మనల్ని. దేవుని యొక్క సన్నిధానములో మనము ప్రియులారా అటువంటి శిక్షకు గురి కావద్దు. వాక్యం విన్న తర్వాత మార్పు చెందండి. దేవుని మాటలు విన్న తర్వాత జీవితాన్ని బాగు చేసుకోండి, బ్రతుకులను మార్చుకోండి. పాతాళానికి దిగిపోయే పరిస్థితులు తెచ్చుకోవద్దు. సొదొమ గొమొర్రాలను గూర్చి తెలియచేస్తున్నాడు వాళ్ళకి. ప్రియులారా, ప్రభువు చెప్పినట్టుగానే క్రీస్తు శకం 70వ సంవత్సరం ఆ ప్రాంతాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇప్పటి వరకు ప్రియులారా వెళ్ళిన వారు ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు గుర్తులను బట్టి, ఓహో ఇక్కడ బేత్సయిదా ఉండేదేమో, ఇక్కడ కొరాసీనా అనే ఉండేదేమో. అసలు కొరాసీనా అనేటువంటి పట్టణమే అసలు ప్రియులారా కనుమరుగైపోయింది. అసలు అది కనబట్లే, ఎక్కడుందో కూడా నేటికి సైంటిస్టులు చూస్తున్నారు, దాన్ని వెతుకుతున్నారు. బైబిల్ చరిత్రకారులు ప్రియులారా రాస్తున్నారు. జోసెఫస్ అనేటువంటి ఒక మంచి చరిత్రకారుడు ఆ పట్టణాలను గురించి రాస్తూ, ఎంత ఉన్నతమైన పట్టణాలు ఎంతగా నాశనమైపోయాయి అని అంటున్నాడు. ప్రియులారా, ఇది నన్ను ఆలోచించండి. దేవుని మాట ఖచ్చితం. ఒక్క మాట ఆయన నోట నుండి వచ్చిందంటే దాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. అయ్యో కొరాసీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోనుల ప్రాంతములు చేస్తే వాళ్ళు మార్పు చెందుండేవారు. అయ్యో కపెర్నహూమా, ఎంతో హెచ్చింపబడ్డావు, ఆకాశం మట్టుకు హెచ్చింపబడ్డావు, ప్రపంచ చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నావు, కానీ పాతాళములోనికి దిగిపోతావు నువ్వు ఒక రోజున. నా మాటలు వినలేదు కనుక, నా మాటలు విని మార్పు చెందలేదు కనుక, నీ జీవితాన్ని మార్చుకోలేదు కనుక ఎన్ని అద్భుతాలు నీ ఎదుట ఎంతమంది బాగుపడ్డారు, ఎంతమంది ఇదిగో ఒక అన్యుడు ఆశ్చర్యపోయేటువంటి విశ్వాసాన్ని మీ కళ్ళ ఎదుట చూపించినా మీరు మార్పు చెందలేదే. ఒక పక్షవాయువు కలిగినటువంటి వాడు ఆ రోజున లేచి నడవమంటే లేచి నడిచాడే, అది కూడా చూశారే, మీరు నమ్మలేదే. ఆ రోజు పరిసయ్యుల బోధ కంటే, శాస్త్రుల బోధ కంటే సమాజ మందిరములో ఎంత ఉన్నతమైన బోధ అందించాను, అయినా మీరు మారలేదే. ఇదిగో సముద్రములోనికి వెళ్ళి ఒక చేప దగ్గర ఆ చేప నోట్లో ఉన్న షెకెలు తీసుకుని వచ్చి పన్ను కట్టమని చెప్పినప్పుడు అదంతా మీరు విన్నారు, చూశారే, అయినా మీరు మారలేదే. ఇదిగో గుడ్డివాడు బాగుపడినటువంటి సందర్భం మీరే కదా తీసుకొచ్చారు నా దగ్గరికి బాగు చేయమని, బాగుపడిన సందర్భాలు చూశారే, అయినా మీరు మార్పు చెందలేదే. పేతురు వత్త కేవలం అలా ముట్టుకుంటే చాలు ఆమె జ్వరం బాగుపడిపోయి పరిచర్య చేసిందే, ఇన్ని చూసినా మీరు మార్పు చెందలేదే. అందుకే పాతాళానికి దించేస్తున్నానన్నాడు దేవుడు. దించేశాడు. ఈరోజు ఆ పట్టణాలు లేకుండా కనుమరుగైపోయాయి ఈ రోజు వరకు. ప్రియ సహోదరుడా, దేవుని మాటలు నిర్లక్ష్య పెట్టొద్దు. దేవుడు నిన్ను మార్పు చెందమంటున్నాడు, నీ జీవితాన్ని మార్చుకోమంటున్నాడు. మార్చుకోవటానికి ఇదే అనుకూల సమయం, ఇదే
రక్షణ దినం రేపు అని వాయిదా వేయొద్దు. రేపటి వరకు నువ్వు బ్రతుకుతావని గ్యారెంటీ ఉందా? రేపటి వరకు బ్రతుకుతారని గ్యారెంటీ ఉందా? ఒకసారి ఒక యవనస్తురాలను అడిగితే, అమ్మా ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, రక్షించబడమ్మానంటే, ఏమన్నయ్య గారు నేను నిలుస్తానో నిలవలేనో అని భయంగా ఉంది. నువ్వు నిలవటం ఏంటి? అసలు నువ్వు నిలవలేవు కదా. అసలు మనుషుడు ఎవరు నిలుస్తాడు? భూమి మీద మనుషుడు ఎవడైనా తనంతట తాను నిలుస్తాడా? నిలవలేడు. ప్రభువుకి అప్పగించుకుంటే ప్రభువే మనల్ని నిలబెట్టేవాడు. నిలబెట్టేవాడు ఆయన. ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వేమి నిలుస్తా? ప్రతి చిన్న విషయానికి పడిపోయే మనం నిలవలేం. మనం పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఇదిగో ఇటువంటి వాక్యాల చేత, ఇటువంటి మాటల చేత మనల్ని నిలబెడతాడు ఆయన. ఎవ్వడు తనంతట తాను నిలబడలేడు. సాకుగా అది తీసుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నువ్వు బాగుపడతావు. లేకపోతే ఒక సొదొమ గొమొర్ర పట్టణం ఏమైపోయిందో, తూరు సీదోనుల ప్రాంతాలు ఎలా నాశనమైపోయాయో, ఒకనాడు కొరాజీన ప్రియులార అద్భుతాలు చూసిన బెత్సయిదా, అనేకమైన మాటలు విన్నటువంటి కపెర్నహూము పట్టణాలు నాశనమైపోయాయి, కనుమరుగైపోయాయి, పాతాళానికి దిగిపోయాయి. ప్రియులారా పనికిరాని ప్రాంతాలుగా నేటి దినాన్న నేలమట్టమైపోయి ఉన్నాయి ఆ పట్టణాలు. ప్రభువు చెప్పిన మాటలు ఎంత వాస్తవాలు తెలుసుకొని ప్రియులారా ఇప్పటికైనా దేవునికి మనం అంకితం చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ ఎడల దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని రీతులుగా ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు, ఎన్ని రీతులుగా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అయినా నువ్వు మారట్లేదా? హెచ్చించుకునే స్వభావం ఉందా? వద్దు. ఈ లోకములో మనము కేవలం మనుషులం, ఎందుకు పనికిరాని వారం. దేవుడు తన ఉన్నతమైన ప్రేమను చూపించి తన కుమారుడైన క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించాలని, రక్షించాలని, తన బిడ్డలుగా చేసుకోవాలని ఈ మాటలు వినిపిస్తున్నాడు, ఈ కార్యాలు చేస్తున్నాడు. కార్యాలు చూస్తూ మార్పు చెందకుండా ఉంటే, వాక్యం వింటూ నువ్వు మార్పు చెందకుండా బ్రతికితే, పాతాళానికి దిగిపోయిన తర్వాత ఇంకేం చేస్తాం చెప్పండి? ఒక్కసారి మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. మా ప్రియ రక్షకుడు మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఆనాడు మీరు చేసిన అద్భుతాలు, మీ పరలోకపు సంగతులు బోధించినటువంటి ఆ బోధ విని కూడా మార్పు చెందని బెత్సయిదా, కొరాజీనా, కపెర్నహూము పట్టణాలు ఏ విధంగా కనుమరుగైపోయాయో, కనబడకుండా పోయాయో, ప్రభు చెప్పిన మాటలు ఎంత వాస్తవంగా జరిగాయో మీ లేఖనాల్లో నుండి విన్నాము తండ్రి. విన్న తర్వాత కూడా మేము జాగ్రత్త పడకపోతే, విన్న తర్వాత కూడా మేము బాగుపడకపోతే, విన్న తర్వాత కూడా మార్పు చెందకపోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు నాయన. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు నాయన. పరిస్థితులు చూస్తుంటే ఘోరమైనటువంటి విధానాలు మా కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్యలో తండ్రి, నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని, నిత్య జీవాన్ని మేము కలిగి బ్రతకాలని మీరు ఆశపడుతున్నారు. అటువంటి జీవితం ప్రతి ఒక్కరికి పెట్టండి. మీ కృపలో బలపరచండి. నీ మాటలు విన్నప్పుడు సరిచేసుకునే మనసు, నీ మాటలు విన్నప్పుడు జాగ్రత్త పడే మనసు మాకు పెట్టండి. ఎక్కడ కూడా హెచ్చింపు స్వభావం రావద్దు నాయన. చిన్న బిడ్డల వంటి మనసు కలిగిన వారమై పరిచారకులుగా మేము బ్రతుకుతూ నీకు ఘనత తెచ్చేవారిగా, నీకే మహిమ తెచ్చేవారిగా మమ్మలను సిద్ధపరచండి నాయన. కూడిన ప్రతి బిడ్డ మీద మీ కనుదృష్టి ఉంచి దీవించమని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరిగే కూడికలను బట్టి ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని అనుకూలపరచండి. అనేకులకు నీ మాటలు వినిపించబడినట్లుగా నీ బలమైన కార్యాలు చేయండి. ఏ కొదువ లేకుండా మీ నామము గణపరచబడుటకు మీ సేవకులైన వారు మంచి వర్తమానములతో మా యొద్దకు వచ్చినట్లుగా
తగిన సహాయము చేయండి, దీవించి బలపరచమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, నీ మాటలు విన్నవారు రక్షించబడి నిత్య జీవము కొరకై తమ జీవితాలను అప్పగించుకొనుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనం.